హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా. నేను మీ బీవీఆర్ రావుని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్కు వచ్చాడు. సిబిఐ కోర్టుకు వెళ్ళారు. ఏదో జరిగింది, వెళ్ళిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన అభిమానులు హడావిడి చేశారు. ఎస్, ఆయన కోసం వచ్చారు, కేకలేశారు, అరిచారు. ఓకే, అయితే ఏంటి? దీన్ని పట్టుకొని కొన్ని మీడియా సంస్థలు, సరే వీళ్ళందరినీ పచ్చ మీడియా అంటారేమో, నాకు ఎందుకు, మనం అనాల్సిన అవసరం లేదు. వీళ్ళు డిబేట్, ప్రత్యేకమైన బులెటిన్లు, ఒక్కొక్కరి అభిప్రాయాలు, అట్లా అటువైపు అయితే మినిస్టర్లు, ఇంకేదో కొల్లు రవీంద్ర, వీళ్ళందరూ ఏదో రకరకాలుగా. ఎందుకండి దాని మీద ఎందుకంత భయపడుతున్నారు? ఎందుకంత ఉలికి పడుతున్నారు? గుమ్మడికాయల దొంగ అంటే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఆయన వచ్చాడు, వెళ్ళాడు, అయిపోయింది. దాన్ని పట్టుకొని బాబా బాబా నానాక యాగి చేస్తున్నారే. కళ్ళు మండుతున్నాయా మీకు? కంగారు పుడుతుందా? భయమవుతుందా? చాలా తప్పు అన్నట్టుగా అలా జనాలు వస్తారా? ఏమయ్యా, నాకు అర్థం కాదు. ఒకవేళ ఉదాహరణకు చెప్తున్నా, చిరంజీవి ఏదో కేసు మీద కోర్టుకు వస్తాడు, రారా అభిమానులు? పవన్ కళ్యాణ్ వస్తాడు, రారా అభిమానులు? చంద్రబాబు నాయుడు వస్తాడు, రారా అభిమానులు? వస్తారండి. కోర్టుకు వెళ్లకుండా తప్పించుకొని తిరిగే నాయకులు ఎంతమంది లేరు? ఉన్నారు. కోర్టులను మేనేజ్ చేస్తూ ఎక్కడికి పోకుండా ఆయన వచ్చాడు కదా. అరే, హైదరాబాద్లో కూడా ఇంత ఫాలోయింగ్ ఏంటి అని కంగారు పడుతున్నారు వీళ్ళందరూ. అలా రావచ్చా? రాకూడదు కదా. ఎట్లా వస్తాడు మరి? మాజీ సీఎం అండి ఆయన, ఒక పార్టీ అధ్యక్షుడు. స్కూటర్ మీద వస్తాడా, లేదా ఆటోలో వస్తాడా, నడుచుకుంటూ వస్తాడా? వచ్చాడు, ఆయన కాన్వాయ్ అయింది, భద్రతా సిబ్బంది ఉన్నారు, వాళ్ళు ఫాలో అవుతారు. అలాగే ఆయన వస్తున్నాడని అభిమానులు వస్తారు. ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు కదా. మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పెద్ద నాయకుడు కుమారుడు, ఒక పారిశ్రామికవేత్త. సిగ్గుండాలి కదా ఇలా డిబేట్లు పెట్టి మాట్లాడడానికి. సో దీనివల్ల ఏంటంటే మీరు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి హవా చూసి.